ఒక నార్మల్గా పొలంలో పెంచే చికెన్ ఉందనుకోండి, ఆ చికెన్ని మీరు 5 నెలలు 4 నెలలు వదిలేసినా, ఎంతో మంచి ఫీడ్ వేసినా ఇంత సైజు అవుతుంది. మా చిన్నప్పుడు అదే లెగ్ పీస్ ఇంత లావు ఉండి ఇంత పొడుగుండేది. ఇప్పుడు అదే లెగ్ పీస్ ఇంత లావు వచ్చి ఇంత ఉండేది. ఏం వేస్తే ఆ గ్రోత్ హార్మోన్స్ లాంటివి ఏం వేస్తే అంత మస్కులర్ వచ్చేస్తుంది. అంటే రకరకాల చెడు, అది వెజిటేబుల్స్లో ఇంజెక్ట్ చేసినవి అవ్వచ్చు, ఇవి నాన్ వెజ్లో ఇంజెక్ట్ చేసిన అవి కుక్ చేసి ఆ విషయాన్ని మనం తింటుంటే ఆడపిల్లలకేమో పిసిఓడి, మీసాలు గడ్డ పెరుగుతాయి, లావ్ అయిపోవడం, ఇక్కడ నల్లగా రావడం, ఇక్కడ పిగ్మెంటేషన్ రావడం, మంత్లీ సైకిల్స్ సరిగ్గా రాకపోవడం, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది పడి క్యాన్సర్లు పెరిగిపోవడం, మగవాళ్ళకేమో తొందరగా బట్టతల్లు వచ్చేయడం, లేదా రగ్గడ్ స్కిన్స్ రావడం, లేదా థైరాయిడ్ రావడం, ఇవన్నీ ఈ తొరుగు జనరేషన్ లేని ఈ జనరేషన్లో ఏం మార్పు వచ్చింది అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ రెవల్యూషన్ నడుస్తుంది. ఆ ముందు ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల నుంచి పెట్టారో, ముందు రోజు ఒక డిష్ లా కుక్ చేసి నెక్స్ట్ డే ఫ్రై చేసి మనకి ఇస్తున్నాడా, ఏమీ తెలియట్లేదు.